అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, ఏల్నాటి శని ఉన్నా, అలాగే షష్టగ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంతానపరమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలమవటం, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం, ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహన్యాసపూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు, అలాగే శనిగ్రహ మార్పు వలన కలిగే దోషాలు, అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ మాసంలో తులారాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. తులారాశి వారు మాత్రం ఇక్కడ శని మార్పుని మనం చాలా పాజిటివ్గా తీసుకోవడానికి ఉండదండి. ఎందుకంటే అనేక విషయాలలో వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ ఇవి రెండు ఉంటాయండి. అందరం కూడా మన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా రియాలిటీ ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అన్ని రాసుల వాళ్ళము కోరుకుంటాం. నేను ఏది ఒక్క రాశి గురించి మాట్లాడట్లేదు. కానీ రియాలిటీకి దగ్గరగా మన పనులు జరుగుతున్నప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం. రియాలిటీకి విరుద్ధంగా పనులు జరుగుతున్నప్పుడే మనకి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను తులారాశి వారికి నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ఏ పనులైతే నాకు ఇంపార్టెంట్ అనుకుంటారో, ఒక 5 పనులు అనుకుందాం. మీ 5 పనులు ఏమిటి అనే దాని మీద మనం ఇప్పుడు మాట్లాడదాం. ఒకటి, నేను తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇది ఒకటో పాయింట్ అనుకుందాం. రెండో పాయింట్, నా ఒక ఆరోగ్యం గురించి, నా రుణాల గురించి, నా కోర్టు కేసుల గురించి, నేను వీటి గురించి ఒకసారి కూర్చొని ఆలోచించాలనుకుంటున్నాను. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, నా ఒక ఆర్థిక స్థితిగతులు అలాగే వాటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, వీటి గురించి కూడా నేను ఇంకొకసారి పునరాలోచన చేయాలనుకుంటున్నాను. ఆర్ నా సంతానం గురించి, ఇలా కూడా మీరు అనుకోవచ్చు. దీంతో పాటు ఇల్లు, భార్య, అలాగే కుటుంబ వ్యవహారాలు, ఇదే మీకు ఈ 4 వారాలు మీకు ఇదే కనపడుతూ ఉంటుంది. ఇంతకుమించి మీరు ఒక్క అడుగు కూడా వేరే చోటుకి ఆలోచించరు. కాబట్టి ఫస్ట్ మనం ఆర్థిక వ్యవహారాల గురించే మాట్లాడదాం. ఆర్థిక వ్యవహారాల పరంగా కనుక చూసుకుంటే ఈ సంవత్సరం మంచిగా ఖర్చు ఉండబోతోంది. దేనికి సంబంధించిన ఖర్చు? సపోజ్ మీ సంతానమే గనక చదువుల కోసం కానీ, వారి యొక్క విద్య కోసం కానీ, వారి యొక్క ఉద్యోగం కోసం కానీ, లేదా మీ యొక్క సంతానమే ఇంకా హయ్యర్ క్లాసెస్కి వచ్చారనుకుందాం, ఇంజనీరింగు, మెడిసిన్ ఇలాంటి వాటికి వస్తే, వీటికి సంబంధించి 100% మీకు ఖర్చు ఉండబోతోంది. ఈ ఖర్చు మీరు కొంత లోన్ తీసుకొని పెడతారు అని కూడా చెప్తాను. దీన్ని ఖర్చు అని నేను చెప్పనండి, సంతానం మీద పెట్టేదాన్ని ఖర్చు అనను. కానీ దీనికి సంబంధించి మీకు ఈ విధంగా ఉండబోతోంది అని అంటున్నాను. సో మెంటల్లీ మీరు ముందరే ప్రిపేర్ అయిపోయి ఉండండి. పిల్లల చదువు పరంగా కూడా వారు ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్స్ రాకపోవడం, కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం, అలాగే వారు కోరుకున్న చదువు ఏదైతే ఉందో ఆ విషయంలో కొంత కాంప్రమైజ్ అవ్వటం, దీంతో పాటు ఒక రకంగా వారికి కొంత డొనేషన్స్ లాంటివి కట్టాల్సి రావటం, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో వీటికి సంబంధించి అడ్జస్ట్మెంట్స్ చేసే క్రమంలో అందరం చేసే పనే బ్యాంక్ దగ్గరికి వెళ్తాం, లోన్ తెచ్చుకుంటాం. రెండోది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, లోన్ తెచ్చుకుంటాం. మూడోది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నా సరే వెళ్ళి లోన్ తెచ్చుకుంటాం. ఈ మూడిట్లో మీరు ఏదో ఒకటి మాత్రం చేయబోతున్నారు. సో ఈ విషయంలో ఏది మీకు కొంత బాగుంటుంది, మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటారు అనేదాన్ని గమనించుకొని మాత్రం చెయ్యండి. ఇంకా బేసిక్గా రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం, మీరు రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. చెయ్యరు అని మాత్రం నేను చెప్పను, కానీ ఇది చాలా టైం పడుతుందండి. రుణం తీసుకుంటాను అంటే మాత్రం అద్భుతంగా వస్తుంది, అస్సలు ఇబ్బంది లేదు. రుణం తీసుకోవడానికి బాగుంది కానీ తీర్చడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు, మొన్న ఎవరో అడిగారు ఎప్పుడు తులారాశి వారికి ఎందుకు చెప్తారు అని. మీరు గనక తులారాశి వారి యొక్క గోచార స్థితిని గమనిస్తే అసలు చాలా కష్టం అండి. పెళ్ళైన వారు ఆ భార్యాభర్తలు అన్ని ఆటుపోట్లు తట్టుకొని
అన్ని పరిస్థితులను అధిగమిస్తూ వాళ్ళు పై రావటం అంటే చాలా కష్టం అది. కాబట్టి అలా ఉన్నవారిని మనం చాలా మెచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వీరి పరిస్థితి ఏమిటి అనంటే, తప్పనిసరిగా వీరి యొక్క స్థితిగతులలో మార్పు కనపడుతోంది. కొంత నెమ్మదిగా వీళ్ళు పరిస్థితులని మార్చుకుంటూ ముందుకు వెళ్ళబోతున్నారు. సో ఒక అండర్స్టాండింగ్ వైపు వెళ్తారు. అలాగే పెళ్ళి అయిన వారు, కొత్తగా వివాహమైన వారు ఎవరైనా ఉంటే వారు కూడా మెల్లగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి ఒక అడుగు ముందుకు వేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ కోర్టు కేసుల్లో ఉన్నాం, ఆల్రెడీ విడిపోతున్నాం, ఇలాంటి వాళ్ళు కూడా కోర్టు కేసులు ఇలాంటి వాటిల్లో మాత్రం వీళ్ళకి కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రాపర్టీ పరంగా కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆలస్యం అవుతుంది. అలాగే ల్యాండ్స్ లిటిగేషన్లు, తర్వాత బ్రదర్స్ మధ్యన సిస్టర్స్ మధ్యన కోర్టు కేసులు, తల్లిగారి మీ మేనమామలతోటి కోర్టు కేసులు, ఇలాంటివి ఏవి ఉన్నా సరే ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోవాల్సిందే. తొందరపడి వాదోపవాదాలు, గొడవలు, కొట్లాట్లు కాకుండా సామరస్యంగా కూర్చొని సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా మెయిన్గా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చూద్దాం. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థికంగా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి పెట్టబోతున్నారు మీ బిజినెస్ మీద, విత్ సమ్ గుడ్ ఎక్స్పెక్టేషన్స్. కానీ ఎక్స్పెక్టేషన్స్ రావడానికి రియాలిటీ, ఇందాక చెప్పాను కదా, రియాలిటీ చెక్ అనేది ఒకటి ఉంటుంది. తొందరపడి కాకుండా 1-2 సార్లు ఆలోచించుకొని ఆ తర్వాత మాత్రమే మీరు మీ యొక్క పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉండండి. వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులు కొంత సేఫ్ సైడ్లో ఉన్నారు. ఉద్యోగస్తులకి ఉద్యోగాలలో పెద్ద మార్పులు చేర్పులు ఏమీ కనిపించట్లేదు. అందుకని వీరు ఉన్న దానిలోనే వీరు కంటిన్యూ అయ్యేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా కొంతవరకు బాగుంటుందని చెప్పుకుంటున్నాం. మరి ఇంకా ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశివారు మాత్రం ప్రతిరోజు దుర్గాష్టకం చదవాలి, ప్రతిరోజు చదవాలి. అలాగే వీరు శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో దీపారాధన, మనం నిమ్మకాయ దీపారాధన చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. 4 వారాలు చేస్తే మీకు నెమ్మదిగా మార్పు కనపడి తీరుతుంది. అనేక విషయాలలో మార్పు కనపడుతుంది, క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారు ఉంటారు, ఏదో ఒక చిన్న విషయంలో గొడవలు పడి దూరమైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. దుర్గాష్టకం చదవటం, అమ్మవారి గుడికి వెళ్ళటం, శుక్రవారం రోజున అమ్మవారికి మంచిగా ఎర్రటి పువ్వుల దండనివ్వండి, గులాబీ పూలో మందారాలో. అలాగే అక్కడే కూర్చొని దుర్గాష్టకం చదవాలి, ప్రతిరోజు చదవాలి, శుక్రవారము చదవాలి. అలాగే రాహుకాలంలో దీపారాధన చేయాలి. ఇది నిమ్మకాయ దీపారాధన. ఇలా చేయండి. తప్పనిసరిగా భార్యాభర్తల మధ్యన వస్తున్న ఇబ్బందులు, కోర్టు సమస్యలు, భూ సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటి నుంచి బయటపడేందుకు మీకు అనేక మార్గాలు కనపడతాయి. స్వస్తి.